Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సామాన్యుడిగా వచ్చాడు, అసామాన్యుడిగా ఎదిగాడు. ఏకంగా ఓ జాతీయ పార్టీకి ముఖ చిత్రంగా మారారు. ఇప్పుడు పార్టీకి వన్ అండ్ ఓన్లీ స్టార్ క్యాంపెయినర్ ఆయనే. ఆయన పేరు లేనిదే, ఆయన బొమ్మ చూడనిదే ఆ పార్టీ గుర్తు కూడా గుర్తు పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన టార్గెట్ అబ్ కీ బార్ 400 పార్. మరి ఆ లక్ష్యానికి ఆయన చేరుతారా లేదా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. నరేంద్ర మోదీ ఇప్పుడు ఇది పేరు కాదు, రాజకీయాల్లో ఓ బ్రాండ్. కమలం పార్టీకి అండాదండ ఆయనే. ఆయన మాట, ఆయన చతురత భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిందన్నది కాదనలేని సత్యం. ప్రతి ఎన్నికకు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ మోదీనే. ఆయన ప్రచార శైలి భిన్నం, విపక్షాలను ఎదుర్కొనే తీరు భిన్నం. ఒక్కడిగా పార్టీలోకి వచ్చి ఒకే ఒక్కడిగా పార్టీలో ఎలా ఎదిగారు? ఒకే ఒక్కడు, ఆ మాటకు తిరుగులేదు. वंचित का जो अधिकार है, मोदी उसका चौकीदार है. ఆ దూకుడుకు అడ్డులేదు. 4 వందలు దాటాలి, ఎన్డీఏకి ఓటు వేయాలి. పార్టీలోనూ, పాలనలోనూ, ప్రచారంలోనూ వన్ మ్యాన్ షో. ఆయనే మన ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోదీ. ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యేందుకు రెండోసారి నామినేషన్ వేశారు. దేవభూమి వారణాసి లోక్సభ అభ్యర్థిగా అతిరథ మహారథుల మధ్య రాజకీయ ఉద్దండులంతా హాజరు కాగా, ఆ కాశీ విశ్వేశ్వరుడి సాక్షిగా మరోసారి ప్రజా తీర్పుకు శుభప్రదంగా సిద్ధమయ్యారు. శ్రేణులను సంసిద్ధం చేశారు. హ్యాట్రిక్లపై గురిపెట్టిన ప్రధాని మోదీ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014లో 3,37,000 ఓట్లతో గెలిచారు ప్రధాని మోదీ. 2019లో అంతకు మించిన మెజారిటీ వచ్చింది. 4,80,000 ఓట్ల తేడాతో ప్రధాని ఓ ప్రభంజనమే సృష్టించారు. ఈసారి మెజారిటీపై అంతకు మించిన అంచనాలున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఎన్డీఏ పక్ష నేతలు ప్రధాని మోదీని అభినందించారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ప్రధాని మోదీకి శివాజీ కిరీటాన్ని పోలిన తలపాగాని పెట్టారు. మరికొందరు శాలువాలతో సత్కరించారు. నామినేషన్ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి, ఎన్డీఏ నేతలు, బీజేపీ అగ్రనేతలు, మాజీ సీఎంలు హాజరయ్యారు. మన తెలుగు నేల నుంచి ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. It is a historical occasion. It is a holy place. Third time Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. Now, very clear, NDA is going to get 400 plus. 14 we had been, all of us would been saying this, that he would be the third time he should hold the position of the Prime Minister, and which he is doing. నామినేషన్ కి ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మోదీకి ఆశీర్వచనాలందించారు. అంతకుముందు గంగా తీరం దశాశ్వమేధ ఘాట్లో పూజలు చేశారు. ఇలా శాస్త్రోక్తంగా నామినేషన్ ప్రక్రియను ముగించిన ప్రధాని మోదీ 5వ విడత ప్రచారానికి సంసిద్ధులవుతున్నారు. ఇప్పటికే కీలక రాష్ట్రాల్లో 4 విడతల పోలింగ్ ముగిసింది. అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన మోదీ అప్పటి నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. 3 దఫాలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే ఊపులో ఆయన చరిష్మా జాతీయ స్థాయిలో పెరిగింది. దాంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో
వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సామాన్యుడిగా వచ్చాడు, అసామాన్యుడిగా ఎదిగాడు. ఏకంగా ఓ జాతీయ పార్టీకి ముఖ చిత్రంగా మారారు. ఇప్పుడు పార్టీకి వన్ అండ్ ఓన్లీ స్టార్ క్యాంపెయినర్ ఆయనే. ఆయన పేరు లేనిదే, ఆయన బొమ్మ చూడనిదే ఆ పార్టీ గుర్తు కూడా గుర్తు పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన టార్గెట్ అబ్ కీ బార్ 400 పార్. మరి ఆ లక్ష్యానికి ఆయన చేరుతారా లేదా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. నరేంద్ర మోదీ ఇప్పుడు ఇది పేరు కాదు, రాజకీయాల్లో ఓ బ్రాండ్. కమలం పార్టీకి అండా దండ ఆయనే. ఆయన మాట, ఆయన చతురత భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిందన్నది కాదనలేని సత్యం. ప్రతి ఎన్నికకు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ మోదీనే. ఆయన ప్రచార శైలి భిన్నం, విపక్షాలను ఎదుర్కొనే తీరు భిన్నం. ఒక్కడిగా పార్టీలోకి వచ్చి ఒకే ఒక్కడిగా పార్టీలో ఎలా ఎదిగారు? ఒకే ఒక్కడు, ఆ మాటకు తిరుగులేదు. वंचित का जो अधिकार है मोदी उसका चौकीदार है. ఆ దూకుడుకు అడ్డులేదు. 4 వందలు దాటాలి, ఎన్డీఏకి ఓటు వేయాలి. పార్టీలోనూ పాలనలోనూ ప్రచారంలోనూ వన్ మ్యాన్ ఆయనే మన ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోదీ. ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యేందుకు రెండోసారి నామినేషన్ వేశారు. దేవభూమి వారణాసి లోక్సభ అభ్యర్థిగా అతిరథ మహారథుల మధ్య రాజకీయ ఉద్దండులంతా హాజరు కాగా, ఆ కాశీ విశ్వేశ్వరుడి సాక్షిగా మరోసారి ప్రజా తీర్పుకు శుభప్రదంగా సిద్ధమయ్యారు. శ్రేణులను సంసిద్ధం చేశారు. హ్యాట్రిక్లపై గురిపెట్టిన ప్రధాని మోదీ గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014లో 3,37,000 ఓట్లతో గెలిచారు ప్రధాని మోదీ. 2019లో అంతకు మించిన మెజారిటీ వచ్చింది. 4,80,000 ఓట్ల తేడాతో ప్రధాని ఓ ప్రభంజనమే సృష్టించారు. ఈసారి మెజారిటీపై అంతకు మించిన అంచనాలున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఎన్డీఏ పక్ష నేతలు ప్రధాని మోదీని అభినందించారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ప్రధాని మోదీకి శివాజీ కిరీటాన్ని పోలిన తలపాగాని పెట్టారు. మరికొందరు శాలువాలతో సత్కరించారు. నామినేషన్ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి, ఎన్డీఏ నేతలు, బీజేపీ అగ్రనేతలు, మాజీ సీఎంలు హాజరయ్యారు. మన తెలుగు నేల నుంచి ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. It is a historical occasion. It is a holy place. Third time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. Now, very clear, NDA is going to get 400 plus. 14 we had been, all of us would been saying this, that he would be the third time he should hold the position of the Prime Minister, and which he is doing. నామినేషన్ కి ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మోదీకి ఆశీర్వచనాలందించారు. అంతకుముందు గంగా తీరం దశాశ్వమేధ ఘాట్లో పూజలు చేశారు. ఇలా శాస్త్రోక్తంగా నామినేషన్ ప్రక్రియను ముగించిన ప్రధాని మోదీ 5వ విడత ప్రచారానికి సంసిద్ధులవుతున్నారు. ఇప్పటికే కీలక రాష్ట్రాల్లో 4 విడతల పోలింగ్ ముగిసింది. అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన మోదీ అప్పటి నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. 3 దఫాలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే ఊపులో ఆయన చరిష్మా జాతీయ స్థాయిలో పెరిగింది. దాంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో 281 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు గెలిచే స్థాయికి చేరింది. మళ్లీ అధికారం చేపట్టిన మోదీ పాలనలో మరింత దూకుడు ప్రదర్శించారు.
బీజేపీ చిరకాలంగా చెబుతూ వస్తున్న ఆర్టికల్ 370 రద్దును విజయవంతంగా పూర్తి చేశారు. కశ్మీర్ను 2 భాగాలుగా చేశారు. భారత్లో కశ్మీర్ అంతర్భాగమని చాటారు. అంతేనా, 5 శతాబ్దాల హిందువుల కలయిన అయోధ్య రామ మందిరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి యావత్ భారత సమాజంలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి పౌర స్మృతి ముస్లిం మహిళలకు శాపంగా మారిన ట్రిపుల్ తలాక్కు పరిష్కారం చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ విజయాలు అనంతమంటారు బీజేపీ శ్రేణులు. కేవలం పాలనలోనే కాదు, పార్టీని నడిపించడంలోనూ, పార్టీని అన్ని వర్గాల్లోకి తీసుకువెళ్లడంలో, పార్టీని ఎన్నికల్లో గెలిపించడంలోనూ మోదీదే కీ రోల్. మోదీ బొమ్మ లేనిదే కమలం గుర్తుకు రాదు అన్నంతగా జనం మైండ్లో పాతుకుపోయారు ప్రధాని. బీజేపీకి ముఖ చిత్రం నరేంద్ర మోదీనే. ప్రపంచంలో అత్యంత సుందర మోము బీజేపీతో ఉందని, ఆ రూపమాకర్షణకు ఎవ్వరైనా తలవంచాల్సిందేనని, ఆ రూపమే నరేంద్ర మోదీ అని అంటారు కమలం నేతలు. బీజేపీ అందమంతా ప్రధాని మోదీయేనని, తామంతా ఆయన చుట్టూ తిరిగే తారల వంటి వారమన్నది కమలం నేతలు తరచూ చెప్పే మాట. మోదీని బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్ గా, ఎన్నికల్లో అత్యంత శక్తివంతమైన ప్రచారాస్త్రంగా చూస్తోంది. 73 ఏళ్ల ప్రధానికి సోషల్ మీడియాలో వస్తున్న ఆదరణ చూసి ఆయన ప్రత్యర్థులు కూడా అసూయపడే పరిస్థితి. దేశంలో దాదాపు 80 జాతీయ రాజకీయ పార్టీలు, వందల మంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ మోదీ పాపులారిటీకి మించిన శక్తివంతులు భారత్లో లేరన్నది పరిశీలకుల భావన. మోదీ తిరుగులేని హవాకు ప్రతిపక్షాల బలహీనతే కారణమని మోదీ అంటే గిట్టని వారు మాట్లాడుతున్నా అది ఎంతమాత్రం వాస్తవం కాదంటారు విశ్లేషకులు. 2 దఫాలు పాలన సాగించిన ఏ పార్టీపైనైనా వ్యతిరేకత రావడం సహజం. బీజేపీపై ఇంత తరగని ప్రజాదరణ ఉందంటే దానికి ప్రధాన కారణం మోదీ అంటారు పొలిటికల్ ఫాలోవర్స్. అనేక ప్రభుత్వ పథకాలు నిత్యం కోట్ల మంది ప్రజలకు చేరుతున్నాయి. మోదీ హయాంలో కొన్ని కోట్ల మంది ప్రజలు తమ జీవితంలో తొలిసారి బ్యాంకు ఖాతాలు తెరిచారు. అనేక మందికి సొంతిల్లు కల సాకారమైంది. కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల రూపంలో నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మోదీ గ్యారంటీ పేరుతో అమలవుతున్న ఇటువంటి సంక్షేమ పథకాలు మోదీ బ్రాండ్కు మరింత బలాన్నిచ్చాయంటున్నారు విశ్లేషకులు. గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ 2014 నుంచి ఒక వ్యక్తిగా, ఒక ప్రధానమంత్రిగా పెరుగుతూ వచ్చాడు. ఎన్నో విషయాలు ప్రజలు చూశారు. ఒక రాష్ట్రంలో బీజేపీ ఉండినా లేకపోయినా, ఒక రాష్ట్రంలో బీజేపీ అన్పాపులర్గా ఉండినా, నరేంద్ర మోడీకి మాత్రం ఆ రాష్ట్రం కాదు, మారుమూల కూడా భారతదేశంలో అన్ని చోట్ల ఆయన తెలుసు. ఆయన మీద ఒక అభిప్రాయం వచ్చింది. ఆ అభిప్రాయం మంచిగా చెడ్డా వేరే విషయం. నేనే క్యాండిడేట్ ప్రధానమంత్రి, నాకు వ్యతిరేకంగా ఎవరున్నారు అంటే అపోజిషన్ నుంచి, ప్రతిపక్షాల నుంచి ఆయనకి సరిపడా ఫిగర్ ఎవరు లేరు. అందువల్ల ఇది నరేంద్ర మోడీ వర్సెస్ ద రెస్ట్. అలాగానే నరేంద్ర మోడీకి లాభం, బీజేపీకి లాభం, అపోజిషన్ కష్టం. సాధారణంగా మన దేశంలో రాజకీయ పార్టీలు వారసత్వ బలంతో ఎదుగుతున్నవే. ఇన్నాళ్లు కుటుంబ వారసత్వంతో వచ్చిన అభ్యర్థుల్నే గెలిపిస్తున్న దేశంలో మోదీ తన సొంత చరిష్మాతో ఎదిగారు. ఆయన ప్రచార శైలి కూడా ప్రజలు బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ రాష్ట్రంలోకి వెళ్తే ఆ ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. స్థానిక భాషలోనే అందర్నీ సంబోధిస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఓ రేంజ్లో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వంలో దూసుకుపోయారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ మరోసారి ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్ రావాలో ప్రజలకు వివరిస్తూ తన ప్రచారాన్ని సాగించారు మోదీ. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. 400 దాటాలి. బీజేపీకి ఓటు వేయాలి. 400 దాటాలి, బీజేపీకే ఓటు వేయాలి అంటూ మోదీ అచ్చ తెలుగులో చెప్తుంటే జనం నుంచి వస్తున్న సౌండ్ ఎంత సాలిడ్ గా ఉందో కదూ.
ఈసారి తెలుగు రాష్ట్రాల్లో మోదీ వ్యూహం గతం కంటే భిన్నంగా కనిపించింది. మిత్రులను కలుపుకుపోతూనే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ప్రత్యర్థుల బలాన్ని పలచన చేసేలా చేరికలను ప్రోత్సహించారు. ఇదే వ్యూహం నార్త్ ఇండియాలో దిగ్విజయంగా అమలు చేసింది. మంత్రాలకు చింతకాయలు రాలవు, కానీ దేశంలో మోదీ మంత్రానికి విపక్షాలు ఒక్కొక్కటిగా రాలిపోయాయి. అలెగ్జాండర్ అన్ని దేశాలను జయించినట్లు మోదీ కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలను జయించేందుకు రాజకీయ అశ్వమేధ యాగం చేస్తున్నారు. ఆ మధ్య ఆ పార్టీ అగ్రనేత రామ్ మాధవ్ ఓ మాట చెప్పారు. అనేక రాష్ట్రాల్లో ఉన్న జాతీయ ప్రాంతీయ పార్టీల ముందున్న ఏకైక మార్గం మోదీకి లొంగిపోవడమా, లేదా తమపై ఎలాంటి అవినీతి మకిలి లేకుండా చూసుకోవడమా? అంతకు మించి ప్రత్యర్థులకు మరో గత్యంతరం లేదని రామ్ మాధవ్ అన్నారంటే ఆ పార్టీ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో అర్థమవుతోందిగా. इंडी अलायंस ने अपनी घोषणा पत्र जाहिर किया और उन्होंने कहा है कि उनकी लड़ाई शक्ति के खिलाफ है. मेरे लिए हर मां शक्ति का रूप है, हर बेटी शक्ति का रूप है. మోదీ మంత్రదండానికి నితీష్ కుమార్ అంతటి రాజకీయ ఉద్దండుడే పడిపోయారు. ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుదిరితే యుద్ధం, లేకుంటే శరణు వేడడం అనేవి మాత్రమే యుద్ధంలో ఉంటాయి. ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో కనిపిస్తోన్న రాజనీతి ఇదేనా అన్న చర్చ జరుగుతోంది. మోదీ టార్గెట్ 400+. ఇదేమీ ఆషామాషి టార్గెట్ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఓ కూటమి 400 స్థానాలు గెలుచుకోవడం అంటే అదంత ఈజీ టాస్క్ కాదు. కానీ ఈ టార్గెట్ తనకు నల్లేరు పైనాడకే అంటున్నారు ప్రధాని మోదీ. అంతేనా, బీజేపీ ఒక్కటే సొంతంగా 370కి పైగా సీట్లు సాధిస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 414 సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది. మరి ఆ రికార్డును మోదీ అధిగమిస్తారా? ఎన్నికలంటేనే ఎన్నో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు. ప్రజల నాడిని పట్టడం తలపండిన రాజకీయ నాయకులకి కూడా అంత తేలికేమీ కాదు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఈవీఎంలో మీటర్లు నొక్కే వరకు ఏ క్షణంలో మనసు మార్చుకుంటారో చెప్పలేం. అయినప్పటికీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు కైవసం చేసుకోవాలని ఎన్డీఏ కాదు మోదీ పట్టుదలగా ఉన్నారు. అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తాను పాల్గొన్న ప్రతి సభలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన బాటలోనే బీజేపీ నాయకులు ప్రయాణిస్తున్నారు. 4 जून को चुनाव के नतीजे आने वाले हैं और इसलिए लोग कह रहे हैं और तेलंगाना भी कह रहा है, अब की बार विकसित भारत के लिए 4 వన్నెలు దాటాలి. ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ 400 వెనుక సంక్షేమం పథకాలు కూడా కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉజ్వల యోజన, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, జన్ ధన్ యోజన సహా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలతో ఈసారి ఓటర్స్ తమ వైపు మళ్లుతారన్నది మోదీ వ్యూహం. మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోటీ పడేలా చేస్తున్నామంటూ పదే పదే మోదీ చెబుతున్న మాటలను ఆర్థిక రంగ నిపుణులు సైతం స్వాగతిస్తున్నారు. మొత్తంగా చూస్తే అటు రాజకీయంగా ఇటు సంక్షేమం పరంగా కూడా మోదీ వ్యూహాలు 400 లక్ష సాధన దిశగా అడుగులు వేస్తున్నాయనేది స్పష్టమన్నది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ ఎన్డీఏకి 400 ఎంపీలు వస్తారా అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే భారతదేశంలో 2 విషయాలు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ ఒక్కడికి 3వ టర్మ్ దక్కిన ఇప్పుడు వరకు 1962లో. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎక్కడ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం లేదు. అలాగే 1984-85లో ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత రాజీవ్ గాంధీకి 400 ఎంపీలు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫిగర్ ఎవరు టచ్ చేయలేదు. అందువల్ల నరేంద్ర మోడీ 400 ఎంపీలు అడిగేదంటే అదో టార్గెటా, అదొక స్టేట్మెంటా? ఆయన అన్నారు ఇవాళ వారణాసిలో ఈ 400 సీట్లు అంటే ప్రజలకి ఉన్నది ఒక రెజల్యూషన్, వాళ్ళు తేవాలని చెప్పారు. కానీ ఒక టార్గెట్ అంటే మాత్రం చాలా కష్టం. మోదీ వ్యూహాల్లో ఎవ్వరూ ఊహించలేని వ్యూహం
40 రోజుల్లోనే ఏకంగా 5 భారతరత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం. అవార్డు ఎంపికలోనూ మోదీ మార్క్ ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని వర్గాలను, ప్రాంతాలను కవర్ చేస్తూ భారత అత్యున్నత పురస్కారాలను అందించింది. ముందుగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్కు, తర్వాత ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. ఈ 2 పురస్కార ప్రకటనల్లోనూ మోదీ చాణక్యం అనన్య సామాన్యమంటారు విశ్లేషకులు. బీహార్లో కులగణనకు చెక్ పెట్టేలా, బీసీ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు తిప్పుకునేలా కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించాలన్నది విశ్లేషకుల వ్యూ పాయింట్. ఇక అద్వానీకి భారతరత్న అవార్డు ప్రకటన వెనక ఖచ్చితంగా బీజేపీలోనూ ఆర్ఎస్ఎస్ లోనూ తనకు తిరుగులేని ఆధిపత్యం దిశగా మోదీ అడుగులు వేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. తర్వాత తెలుగువాడైన పివి నరసింహారావును ఎంపిక చేయడం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు. ఇక చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్లకు పురస్కారం అందించడం ద్వారా మోదీ సమగ్ర వ్యూహం ఆకాశాన్నంటిందని అంటున్నారు ఎనలిస్టులు. कांग्रेस के मैनिफेस्टो में मिडिल क्लास के लिए जरा सा भी विचार नहीं किया गया है, लेकिन ये लोग मिडिल क्लास की कमाई का एक्सरे करके उसे अपने वोट बैंक की और उनको बांटने की घोषणाएं బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.